మనకి మొన్న చూసుకుంటే కనుక మనం రాత్రికి రాత్రి మీరు వచ్చి కూర్చున్నారు కదా మీ 99 టీవీలో. దాని తర్వాత రెండో రోజు మీ మీ యొక్క కష్టం తీసి పక్కన పెట్టండి, మా యొక్క ఎవరైతే మన జవాన్లు ఉన్నారో, మా యొక్క ఆర్మీ ఏదైతే ఉందో వాడు పడినటువంటి కష్టం ఏంటి. మనకి ఇక్కడ మన దీంట్లో ఏపీలో అతను పాపం 22 సంవత్సరాల కుర్రోడు, 22 ఇయర్స్ అండి, 22 ఇయర్స్, అంత చిన్నోడు పాపం. అతను ఇచ్చినటువంటి త్యాగానికి మన ప్రతిఫలం ఏంటయ్యా అంటే ఏమైనా కనీసం మనం ఏమైనా అక్కడ ఉన్నటువంటి అజహర్ మసూద్ ని ఏమైనా పట్టుకోగలిగామా, లేదంటే కనుక దావుద్ ఇబ్రాహిం ని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ బిల్డప్ చేయగలిగామా, లేదంటే కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఏమైనా కనుక మనం ఆక్యుపై చేసుకోగలిగామా. కనీసం 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 ఈ దొంగనా కొడుకులు ఎవరైతే మన భారతదేశంలో దూరి 4 5 ఎంతో మంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోటోలు పిక్చర్స్ రిలీజ్ చేశారు, ఇక్కడికి వచ్చి నువ్వు మతం అడిగి మరి చెప్పిపోయారే, వాళ్ళు ఎవరు, వాళ్ళ నేషన్ వాంట్స్ టు నో వాళ్ళు ఎవరు. ఇంత పెద్ద శేష ప్రశ్నలు పెట్టుకొని ఈరోజు అమెరికా ఏదో పెద్ద మరి మధ్యలోకి వచ్చేసి నేను ఏదో చెప్తానంటే కనుక సరే అమెరికా ఇన్వాల్వ్ కాలేదు, ఇది ద్వైపాక్షికనే అనుకున్నాం. మళ్ళీ అలాంటప్పుడు అందరికన్నా ముందు అమెరికా ఎందుకు ప్రకటించింది? ట్రంప్ ని చూస్తుంటే ఈ రోజున ఒక కమెడియన్ పీస్ లో తయారయ్యాడు అతను. ఈ రోజునైతే మటుకు సార్ చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా వాట్ వీ హ్యావ్ డిడ్, మనం ఏం సాధించాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మట్టుకు. మీకు ట్రంప్ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ట్రంప్ ట్వీట్ ఒకటి చేశారు, అది కూడా మీరు చూడాలా. ఆ జెండాలు పట్టుకుంటూ పోతున్నారు కదా, దిస్ ఇస్ ఇంగ్లాండ్ నాట్ ఇస్లామాబాద్. ఇంగ్లాండ్లో పేట్రేగిపోయి వాళ్ళు చేస్తుంది, కిక్ దెమ్ అవుట్ నౌ ఆర్ పే ది ప్రైస్ లేటర్. ఇప్పుడు కనుక వాళ్ళని తరిమి కొట్టకపోతే రేపు పొద్దున భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మద్యపానం ధూమపానం హానికరం, ఇప్పుడు మీరు మానకపోతే భారీ మూల్యం చెల్లించు, అంతకన్నా భారీ దశావతారం అని చెప్తారు. దశావతారం కూడా సరిపోదు, చెప్పకూడదు, కానీ ఆ ట్వీట్ పెడతాడు, మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ ఇంకో ట్వీట్ పెడతాడు. దానికి అసలు నక్కకి నాకులో కనుగొన్నంత తేడా ఉంటుంది. అంటే అతని మనం కన్సిడరేషన్ లోకి ఎందుకు తీసుకుంటున్నాం అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సివిల్ సొసైటీ మరి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలండి. నిన్న జేడి లక్ష్మణ్ గారు ఒక ఇనిషియేటివ్ మొదలెట్టారు. ఆయన హీ రోట్ ఏ లెటర్ టు ది పిఎంఓ ఆస్కింగ్ ద పిఎంఓ టు పుట్ సమ్ కండిషన్స్. ఈ 4 కండిషన్స్ ఆ 4 ఉగ్రవాదుల్ని మాకు అప్పచెప్పాలి, ఇంక్లూడింగ్ ఆయన అనలేదు కానీ ఇంక్లూడింగ్ మునీర్ అప్పచెప్పాలనేది నా బొట్టోళ్ళ డిమాండ్, లేకపోతే మన బొట్టోళ్ళ డిమాండ్. అప్పచెప్పాలి, ఎప్పుడో చచ్చిపోయిన 2 నేషన్ థియరీని మళ్ళీ దానికి ప్రాణం పోసి దాన్ని సజీవంగా మన ముందు పెడుతున్నాడు అతను. అతన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ డెత్ సెంటెన్స్ ఏదో ఇక్కడే చేయాలి. ఇది పౌర సమాజం వినిపిస్తున్న డిమాండ్. సో ఆయన ఒక ఉద్యమం మొదలెట్టారు లక్ష్మణ్ గారు. ఆ ఉద్యమానికి మనం సంఘీభావం కనుక తెలియజేస్తూ ప్రధానమంత్రికి మనం మెయిల్ పెట్టడమో, ట్వీట్ చేయడమో, లేకపోతే సోషల్ మీడియాలో ఒక స్లోగన్ తీసుకొని ముందుకెళ్ళటమో చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేదు వాసుదేవన్ గారు, మేము ఆల్రెడీ నిన్న రాత్రి కూర్చుని దీనిపై చాలాసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు ముందే దాని గురించి లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము రేపు శుక్రవారం నమాజ్ అనంతరం ఈ డిమాండ్లని లేకపోతే కనీసం ఎక్సలెంట్ అండి, మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు శుభ్లి గారు, ఓపెన్ గా అభినందిస్తున్నాం, ఇంక్లూడింగ్ ప్యానలిస్ట్ అందరూ కూడా. అంశంలో ఎవడు ఈ నలుగురు ఎవరు, కనీసం వాళ్ళు ఆ ఉగ్రవాదులు అజర్ మసూద్, దావుద్ ఇబ్రాహిం, సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ఈ దుర్మార్గులు ఇంత దుర్మార్గం చేసే ప్రయత్నం చేశాడు, హిందువా ముస్లిమా సిక్ ఓపెన్ చేసి కల్మా చదువు, ఇటువంటి మాటల వల్ల మేము మాటలు పెట్టామండి. నా కొడుకులు ఎవరనేది తెలియాలి, సమాజానికి తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మేమేంటంటే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి మన ఫ్రైడే నమాజ్, ఎస్పెషల్లీ ఫ్రైడే నమాజ్ అనంతరము ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది చేయించి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పే ఆలోచనలో మేము ఉన్నామండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీనారాయణ గారితో కలిసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనకి ఎటువంటి అబ్జెక్షన్. రైట్, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళే ముందర పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ అడ్మిటెడ్ దట్ దే వర్ యాక్చువల్లీ బిహైండ్ ద పుల్వామా టెర్రర్ అటాక్. దానికి సంబంధించిన బయట చూద్దామండి సాంబశివరావు గారు ఏం మాట్లాడారు ఆయన ఆఫీసర్. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ in territorial waters, there is no compromise. There is no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation.
And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. ఎస్ Now we showed them our operational prowess and strategic guile and guide. And I రైట్ think చూశారు కదండి we should సాంబశివరావు గారు, take heed. పుల్వామా టెర్రర్ This is అటాక్ the best వెనకాల we can. మేము ఉన్నాము. హీ హాస్ ఓపెన్లీ కన్ఫెస్డ్ ఆన్ ద డయాస్ అండి. వీ హ్యావ్ షోన్ Right. అవర్ ప్రొవెస్నెస్ టు ఇండియా బై పుల్వామా అటాక్. ఇంతకంటే ఏం కావాలండి ఎవిడెన్స్? నాకు అర్థం కాదు. మన వాసు గారు అదే. ఒక్క నిమిషం సార్. ఆ రోజు మీ ఫ్రెండ్ వచ్చాడు కదా మాకు, అదిల్. అంటే నేను రాత్రి ఇది చూసిన తర్వాత నాకు వాడే గుర్తుకొచ్చాడు. అదిల్ ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్ అదిల్ బషీర్. మాకు ఆ ఆదిల్ బషీర్ ఎవరో మాకు ప్రూఫ్ ఇవ్వండి అని చెప్పేసి వాడికి పంపించాడు సార్ ఆ వీడియో. డెఫినెట్గా. రైట్, సాంబశివరావు గారు మాట్లాడతారు. అంటే అదే ఇప్పుడు పరిగ్గారు అన్నట్టు చాలా చాలా కేటగోరికల్ గా మాట్లాడారు. ముందు ఒక గవర్నమెంట్ ఫామ్ అనుకున్నాము, ఒక మిలిటరీ ఉందని అనుకున్నాం. వాళ్ళిద్దరూ నెక్సెస్ లో పనిచేశారు, ఇల్లీగల్ గా పనిచేస్తున్నారు అనుకుంటూనే మిలిటరీ డామినేట్ చేస్తుంది సొసైటీని, స్టేట్ గవర్నమెంట్ అనేది సెకండ్ ఫేజ్ లో చూసాం. ఆ తర్వాత మిలిటరీలో వాళ్ళ డామినెన్స్ కోసం క్రియేట్ చేసినటువంటి ఈ ఉగ్ర సంస్థ ఏదైతే ఉన్నాయో అవి తిరిగి పెద్దయి ఆ మిలిటరీని కూడా కబడించే పరిస్థితి వచ్చింది. ఇవాళ పాఠంలో ఏంటంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ సివిల్ గన్, ఐ డోంట్ థింక్ మిలిటరీ, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ వీ కెన్ సే అవును వీళ్ళుగా ఆలోచిస్తున్నారు, పరంగా ఆలోచిస్తున్నారు, ఇంటర్నేషనల్ నామ్స్ ని గౌరవిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏం మిగలేదు. బీయింగ్ ఏ మిలిటరీ ఆఫీసర్, ఇప్పుడు ఆయన మనం ఒక